ఒక డౌట్ అయితే ఉంది. ఇప్పుడు అవునన్నా కాదన్నా కాంగ్రెస్లో ఇలాంటివి ఏమైనా జరిగితే బహిరంగంగానే బయటకు వచ్చి విమర్శలు చేసుకునేటువంటి ఒక సంస్కృతి కాంగ్రెస్లో ఉంది. బీజేపీలో రేపు ఏమైనా కనిపించే అవకాశం ఉంది అది, లేకపోతే సైలెంట్గానే ఎవరికి ఇచ్చినా కానీ మేము సపోర్ట్ చేస్తామని చెప్తారా? ఈ డౌట్ అందరికీ ఉంది. విజయ్ గారు, మీరు ఈ ప్రశ్న అడుగుతారని నేను అనుకున్నాను. ఖచ్చితంగా ఈ ప్రశ్న అడిగారు. ఇప్పుడు కాంగ్రెస్ కి బీజేపీకి తేడా చెప్తాను విజయ్ గారు. కాంగ్రెస్ ఏమో బహిరంగంగా కొట్లాడుకుంటది, బీజేపీ ఏమో అంతర్గతంగా కొట్లాడుకుంటుంది. ఇప్పుడు అధ్యక్ష పదవి రేస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎందుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని అంత సునాయాసంగా ప్రకటించలేకపోతుంది? అక్కడ అభ్యంతరాలు వస్తున్నాయి. కొందరు పేర్లు పరిశీలనకు వచ్చినప్పుడు కొన్ని అభ్యంతరాలు వస్తున్నటువంటి క్రమంలో పార్టీ అందరి అభిప్రాయాలను తీసుకోవాలనేటటువంటి ఉద్దేశం. అంటే కాంగ్రెస్ ఏమో బహిరంగంగా మీడియా ముందే కొట్లాడుకుంటది, బట్ భారతీయ జనతా పార్టీ కొంత డిసిప్లిన్ ఉన్నది అని చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళు అంతర్గతంగా కొట్లాడుకుంటారు అనేది ఇది ఒక అంశం మనం చెప్పాలి. రెండోది కీలకమైన అంశం ఏంటంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి బలమైన అధ్యక్షుడు కావాలా, సమన్వయం చేసుకునే అధ్యక్షుడు కావాలా? ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపిక చేసుకోలేకపోతుంది. బలమైనటువంటి అధ్యక్షుడు కావాలన్నా సమన్వయం. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ గా బండి సంజయ్, కిషన్ రెడ్డి గారిని తీసుకోవచ్చారు. నేను పేర్లు గతంలో నేను పార్టీ వ్యక్తిని కాదు కాబట్టి నేను పేర్లు మాట్లాడలేను. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉన్న ఒక సంక్లిష్టత, ఒక కాంప్లెక్సిటీ ఏంటి అంటే, బలమైన నేతని ఎంపిక చేసుకోవాలన్నా రాష్ట్ర అధ్యక్ష పదవికి, లేకపోతే పార్టీ మొత్తాన్ని సమన్వయం చేసుకునేటటువంటి వాళ్ళని చేసుకోవాలి. పార్టీ మొత్తాన్ని సమన్వయం చేసుకోవాలంటే పాత కాపు కావాలి, బలమైనటువంటి వ్యక్తి కావాలంటే కొత్త కాపు కావాలి. బట్ ఇక్కడ వాళ్ళ పార్టీలో అంతర్మదనం జరుగుతుంది. ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే, ఇటీవల రాజాసింగ్ చేసినటువంటి 2 వ్యాఖ్యలు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పినట్లుగా మనం చూడాలి. ఒకటి ఏమన్నాడంటే, భారతీయ జనతా పార్టీలో బీసీలకు పెద్దగా ప్రాధాన్యత దక్కటం లేదు అనేటటువంటి ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. రెండో మాట ఏం చెప్పారంటే, పాత సామాన్లను బయటకు విసిరి వేయకపోతే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదు అని చెప్పారు. అంటే పాత సామాన్లు అంటే పాత కాపులు గనక ఇట్లనే ఇట్లనే పార్టీ పైన ఆధిపత్యం చెలాయిస్తుంటే పార్టీ ఎదగదు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయాన్ని మనకి ఇక్కడ కనపడుతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే, చాలా కీలకమైనటువంటి అంశము, బండి సంజయ్ని ఎందుకు తీసేశారు అనేది చాలా పెద్ద చర్చ జరిగినటువంటి అంశం. ఇప్పుడు సార్ కూడా ఒక మాట చెప్పారు. ఏంటి అంటే, సరిగ్గా శాసనసభ ఎన్నికలకు 4 నెలలకు ముందే అప్పటి వరకు సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి బండి సంజయ్ని తీసేశారు. వేరే పార్టీ అయితే అంత సాహసం చేయదు, భారతీయ జనతా పార్టీ చేసింది. భారతీయ జనతా పార్టీ ఏంటంటే, పార్టీ ఈజ్ ద ఫస్ట్. డొనాల్డ్ ట్రంప్ కి అమెరికా ఫస్ట్ ఎట్లనో, భారతీయ జనతా పార్టీకి కూడా ఏంటి అంటే, పార్టీ ఈజ్ ద ఫస్ట్, లీడర్ ఈజ్ ద సెకండ్. బట్ ఈ 2020 నుండి 2023 వరకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెరిగిన దానికంటే సంజయ్ పెరిగింది ఎక్కువ, బండి సంజయ్ పాపులారిటీ పెరిగింది ఎక్కువ. బట్ అది పార్టీ ఖచ్చితంగా అసెస్మెంట్ చేస్తుంది కదా, పార్టీకి మొత్తం ఎంత ఇంటెలిజెన్సీ ఉంటుంది, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇంటెలిజెన్సీ ఉంటుంది. ఒక బలమైనటువంటి RSS బ్యాక్గ్రౌండ్ కూడా ఆ పార్టీకి సపోర్ట్ గా ఉంటుంది. కాబట్టి అక్కడ జరిగింది ఏంటంటే, బండి సంజయ్ కి పెరిగిన బలం పార్టీ బలం కంటే ఎక్కువ. కాబట్టి బండి సంజయ్ ని తప్పించారా అనేటటువంటి ఒక ఊహాగానాలు కూడా మనకు ఆ సందర్భంలో వచ్చినటువంటి దాన్ని మనం చూసాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటి ఈ పాజిటివ్ వేవ్ ని, ఈ పాజిటివ్ పొలిటికల్ వేవ్ ని ఇప్పుడు దీన్ని ఇంకంత ముందుకు తీసుకుపోవాలి. అంటే భారతీయ జనతా పార్టీకి ఇంతవరకు మీకు సౌత్ లో మీరు చూడండి, సౌత్ మొత్తంలో భారతీయ జనతా పార్టీ గెలిచింది 40 లోక్సభ స్థానాలు. 40 లోక్సభ స్థానాల్లో 129 ఉంటే 40 లోక్సభ స్థానాల్లో కేరళ 0, తమిళనాడు 0, ఆంధ్రప్రదేశ్ అలయన్స్ తో 3, తర్వాత మీకు కర్ణాటకలో 17 గెలిచారు. మీకు కర్ణాటక తర్వాత అత్యంత బలంగా ఉంది ఒక తెలంగాణలోనే. అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాలేరు, ఇట్స్ ట్రూ కన్ఫర్మ్. బట్ తమిళనాడులో అదే పరిస్థితి ఉంది, ఇప్పటికీ కేరళలో అదే పరిస్థితి ఉంది. దెన్ వాట్ ఈస్ నెక్స్ట్? కేరళ తర్వాత, కర్ణాటక తర్వాత భారతీయ జనతా పార్టీ ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలంటే, ఏదైనా ఒక ప్రయోగం చేసుకోవాలి అంటే, దట్ ఈజ్ ద తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ లో ఆ బలాన్ని అధికారం వైపుకు తీసుకుపోయేటటువంటి ఎత్తుగడే భారతీయ జనతా పార్టీ దగ్గర ఇప్పుడు ఉన్నటువంటిది. కాబట్టి నాకున్నటువంటి ఒక పజిల్ కన్ఫ్యూజన్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎవరిని ఎంపిక చేసుకుంటుంది? ఒక స్ట్రాంగ్ లీడర్నా, లేకపోతే ఒక సమన్వయం చేసుకునేటటువంటిది, కోఆర్డినేట్ చేసుకునేటటువంటి లీడర్ని ఎన్నుకుంటుందా?
బట్ ఈ పాత కాపులు లేకపోతే బండి సంజయ్ లేకపోతే కిషన్ రెడ్డి గారు ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు ఏమంటున్నారంటే పార్టీని సమన్వయం చేసే వాళ్ళని ఎంపిక చేయండి అంటున్నారు. కింది స్థాయి కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారంటే బండి సంజయ్ లేక అగ్రెసివ్ గా పార్టీని ముందుకు తీసుకుపోయేటటువంటి వాళ్ళని, పార్టీని బలోపేతం చేసి ఒక బలమైన నాయకుడిని ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళను లేకపోతే డికే అరుణ లాంటి వాళ్ళను ఎంపిక చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే పార్టీ కార్యకర్తలకి పార్టీ నాయకత్వానికి ఉన్నటువంటి తేడా ఇది. రెండోది ఏంటంటే ఏ పార్టీలోనైనా శ్రీవాణి గారు భారతీయ జనతా పార్టీ గురించి ఎంత చెప్పినప్పటికీ కూడా రాజకీయాల్లో అణిచివేత బాగుంటది. అది శ్రీవాణి గారికి కూడా అనుభవపూర్వకంగా ఉండొచ్చేమో బహుశా, ఎందుకంటే వారు కార్పొరేటర్ గా ఉన్నారు, తర్వాత గ్రేటర్ వరంగల్లో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కూడా నాకు తెలుసు. కానీ పార్టీలో అణిచివేత బాగుంటది. ఒక బలమైన లీడరు బలంగా ఎదుగుతుండంటే కాళ్ళు బట్టి లాగేటటువంటి సంస్కృతి పార్టీలో, హ్యూమిలేషన్ జరిగేటటువంటిది పార్టీలో బలంగా కనపడుతుంది. బట్ నాకున్నటువంటి చిన్నపాటి ఆలోచన ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ ఈటెల రాజేందర్ ని నాయకత్వాన్ని ఒప్పుకుంటారా అంటే, ఎందుకు అనంటే ఒకే జిల్లా నుంచి 2 ఫోర్సులు. ఇప్పుడు ఎంత కాదనుకున్నా కరీంనగర్ లో బండి సంజయ్ ఈటెల రాజేందర్ బలమైనటువంటి ఫోర్సులు అక్కడ. బట్ ఆ జిల్లా పైన పూర్తి ఆధిపత్యం కావాలని ఇద్దరు కోరుకున్నటువంటి క్రమంలో ఒకవేళ ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా ఈటెల రాజేందర్ పలుకుబడి, పవరు, ప్రాధాన్యత పెరుగుతుంది కదా. తర్వాత కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో ఉన్నారు, ఎంతో కాలంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేటటువంటి ఫిగర్ కిషన్ రెడ్డి. బట్ ఇప్పుడు ఈటెల రాజేందర్ లాంటి ఒక బలమైన నాయకుడు వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక ఆలోచన ఉంటది కదా. రాజకీయాల్లో ఎంత కాదన్నా పైకి తెరపైన ఏం చెప్పినప్పటికి కూడా లోపల ఇంకొక అధికార కేంద్రాన్ని, ఇంకొక కాంపిటీటర్ ని, ఇంకొక బలమైనటువంటి నాయకుడిని వచ్చి ఆహ్వానించదగినటువంటి ఒక గొప్ప మనసు భారతదేశంలో ఉన్న నాయకులకు ఉంటుందని నేను అనుకోను. భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు కూడా రాజకీయాలకు అతీతం కారు అనేటటువంటిది నా అభిప్రాయం. రైట్. ఎస్, ఒక్కసారి శ్రీవాణి గారితో